చాలా మంది బిగినర్స్ ఈ కామర్స్ అంటే ఏంటో తెలవని వాళ్ళు సింపుల్‌గా ఒక ప్రొడక్ట్‌ని ఒక 100 రూపీస్‌కి తీసుకొచ్చి దాని మీద ఒక 20 రూపీస్ మార్జిన్ యేసుకొని అమ్మితే నాకు 20 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తదని అనుకుంటారు. కానీ అందులో ఒక థింగ్ ఉంటది. అదేంటంటే ఎక్స్‌పెన్సెస్ అండి. చాలా మంది ఎక్స్‌పెన్సెస్ గురించి పట్టించుకోకుండా ఉట్టిగా ఏదో ప్రొడక్ట్ తీసుకొచ్చి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మేస్తే జనాలు కొనేస్తారు. నాకు ప్రాఫిట్స్ వస్తాయనుకుంటారు. కానీ అది పచ్చి అబద్ధం. ఈ వీడియోలో ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఏంది? దాని నుంచి మనకుండే ఎక్స్‌పెన్సెస్ ఏమేమి ఉంటాయి? లాస్ట్‌లో ప్రాఫిట్ ఎంతుంటదనేది మనం ఈ వీడియోలో కాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ గో. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్ ఫర్ మోర్ సచ్ ఈ-కామర్స్ వీడియోస్. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్ కాస్ట్ మనం ఎక్స్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి షిప్పింగ్ ఉంటుందండి. షిప్పింగ్ ఎనీవేర్ బిట్వీన్ 50 to 80 రూపీస్ ఉంటుంది. 50 రూపీస్ యావరేజ్ అని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజింగ్ వచ్చేసరికి 5 to 8 రూపీస్ అనేది ఉంటుంది. కమిషన్ వచ్చేసరికి ఎనీవేర్ బిట్వీన్ 0 to 20% అనేది ఉంటుందండి. మీషో ఒక్కటి మాత్రం 0% తీసుకుంటుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ కమిషన్ అనేది చార్జ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్స్ యావరేజ్గా 10% ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీషోలో 40% అనేది రిటర్న్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్స్ యావరేజ్గా 5% అనుకుందాం. ఇట్ కెన్ గో టిల్ 15 to 20% ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈస్ ప్రీమియం. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ 5 to 18% డిపెండ్ అపాన్ యువర్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్. ఇవన్నీ వేసాక మన ప్రాఫిట్ కూడా వేసుకోవాలి కదా. మార్జిన్ వచ్చేసరికి 15 to 30% వేసుకుందాం. డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ అగైన్. లాస్ట్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అండి. సెల్లింగ్ ప్రైస్ అనేది వై అవుతుంది. సో మీ ప్రోడక్ట్ కాస్ట్లో ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సో ఎప్పటికైనా అర్థమైందా? జస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని జస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ వేసుకొని అమ్మితే మనం ప్రాఫిట్లు తీయలేము. ఇవన్నీ ఈ కామర్స్లో ఉండే ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఇంకా హిడెన్ ఎక్స్పెన్సెస్, హిడెన్ ఫీస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఈకామ్ క్యాపిటల్.